అప్పుడప్పుడు మనం సెక్యూరిటీలో భాగంగా వ్యాన్లని మారుస్తుంటాం కదా, అలాగే జరిగిందనుకుని పొరపాటున మేము తీవ్రవాదుల వెహికల్ ఎక్కేసాం సార్ అని రాథోడ్ చెప్తాడు. అప్పటికే నేను రాథోడ్కి ఫోన్ చేసి ఒకసారి అమర్కి చెప్పమని చెప్తూనే ఉన్నాను అమర్, కానీ రాథోడ్ వినిపించుకోలేదు అని మనోహరి అంటే, రాథోడ్కి డాడ్కి ఫోన్ చేయమని చెప్పింది మిస్సమ్మ కదా అంటే మీరు కాదు కదా అని అంజు అంటుంది. నేను బాగీకి చెప్పాను, బాగీ రాథోడ్కి చెప్పింది అని మనోహరి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఆయన అడిగింది అసలు వ్యాన్లో ఏం జరిగింది అన్న దాని గురించి, దానికి ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్న దాని గురించి కాదు మనోహరి, అంతే కదండి అని బాగీ అంటుంది. వ్యాన్లో నుండి ముందు కిందకి దూకింది ఎవరు అని అమర్ అంటే, ఇదిగో ఈ యాదమ్మే అని మనోహరి చెప్తుంది. తర్వాత ఎవరు దూకారు అని అమర్ అడుగుతూ ఉంటే, ఈ మనోహరి గారే దూకేశారు సార్ అని రాథోడ్ చెప్తాడు. వ్యాన్లో పిల్లల్ని వదిలేసి అలా ఎలా దూకేస్తావు మనోహరి, అసలు పిల్లలకి ఏమైనా అయి ఉంటే అంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తావు అని అమర్ తిడుతూ ఉంటాడు. ఎలా దూకేస్తావు యాదమ్మ అని అమర్ యాదమ్మని కూడా తిడుతూ ఉంటే, భయమేసింది సార్ అని చెంబా చెప్తూ ఉంటుంది. యాదమ్మ అంటే భయపడిందనుకో, నువ్వెలా దూకేస్తావు మనోహరి అని అమర్ అరుస్తూ ఉంటాడు. మనోహరి గారు కూడా భయపడ్డారు సార్, అంతే కదా మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. అబ్బే నేనేం భయపడలేదు, చెప్పాలంటే ముందుగా బస్సుని డ్రైవ్ చేసింది నేనే, తర్వాత బాగీ స్టీరింగ్ని నా చేతుల నుండి తీసుకుంది. ఏంటి బాగీ చెప్పవేంటి చెప్పు అని మనోహరి అంటుంది. అవునండి, ఫస్ట్ మనోహరియే డ్రైవ్ చేసింది, తర్వాత మనోహరి స్పీడ్ పెంచేసింది. స్పీడ్గా వెళ్తున్న బస్సులో నుండి పిల్లల్ని కిందికి దింపడం కష్టమని నేనే డ్రైవింగ్ చేశాను. ఇందులో మనోహరి తప్పేం లేదు అని బాగి అంటూ ఉంటే, విన్నావు కదా అమర్, నా తప్పేమీ లేదు అని మనోహరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని అమర్ అడుగుతాడు. నేను డ్రైవ్ చేస్తున్నాను, రాథోడ్ని పిల్లల్ని బయటికి పంపించమని చెప్పాను అని బాగి అంటే, కానీ పిల్లల కంటే ముందుగా ఆ యాదమ్మ మనోహరి దూకేశాడు సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. చెప్పిందే చెప్పకు రాథోడ్, అసలు వీళ్ళెందుకు ముందుగా దూకేశారు అని అమర్ అంటాడు. పిల్లలని కాపాడడం కోసం అండి అని బాగి చెప్తుంది. అవును అమర్, నేను దిగిన తర్వాత ఆ పిల్లల్ని క్షేమంగా దింపుదామని దూకేశాను అని మనోహరి అంటే, కానీ మనోహరి చాలా వెనుకబడిపోయిందండి, దూకిన చోటే ఆగిపోయింది, వ్యాన్ వెనకాల రాలేకపోయింది అని బాగి చెప్తుంది. బాంబు ఎక్కడ పేలిపోతే తన ప్రాణాలు పోతాయేమో అని భయపడి మనోహరి గారు బస్సు దగ్గరికి రాలేదు అని రాథోడ్ చెప్తాడు. అబ్బే భయమేం పడలేదు అని మనోహరి చెప్తూ, వీళ్ళు నన్ను ఇరికిస్తున్నారా కాపాడుతున్నారా అని అంటే, ఇంకా నీకు అర్థం కావడం లేదా, వాళ్ళు నిన్ను ఇరికిస్తున్నారు అని చెంబా చెప్తుంది. నేను చాలాసేపు పిల్లల కోసం ఎదురు చూశాను అమర్, కానీ వాళ్ళు వ్యాన్లో నుండి బయటికి రాలేదు అని మనోహరి చెప్తుంది. అవునండి, పిల్లలు నాతో పాటే ఉండిపోయారు అని బాగి చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ తన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడుతూ ఉంటే మిస్సమ్మని వదిలేసి మేము ఎలా వచ్చేస్తాం డాడ్, అందుకే మేము రామని చెప్పాము, ఎందుకంటే మాకు మిస్సమ్మ పైన నమ్మకం ఉంది అన్నట్లుగానే మిస్సమ్మ తన ప్రాణాలకు మించి మమ్మల్ని కాపాడింది కదా అని పిల్లలు చెప్తూ ఉంటే, అవును సార్, ఈ మిస్సమ్మ ఎవరో తెలియదు కానీ 1 మంత్ ఆర్మీ లాగా మమ్మల్ని కాపాడింది అని ఆరు పాప చెప్తుంది. చాలా డేరింగ్గా మమ్మల్ని కాపాడింది అని బుజ్జమ్మ చెప్తే, వీళ్ళేంటి అందరూ బాగిని ఎలివేట్ చేస్తున్నారు అని మనోహరి అంటుంది. అదే కదా, నువ్వు గుడ్డిగా బాగిని నమ్ముతున్నావు, నేను చెప్తున్నది అదే అని చెంబా చెప్తుంది. అసలు మిస్సమ్మతో పాటు మీరు కూడా వచ్చారు కదా, కాబట్టి మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం సార్ అని రాథోడ్ అంటాడు. ఇదంతా నీ తప్పు వల్లే, నీ అజాగ్రత్త వల్లే జరిగింది రాథోడ్, నువ్వు అలా అజాగ్రత్తగా ఉండకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, ఇంకోసారి ఇలా చెయ్యకు, జాగ్రత్త ఉండు అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చేయకపోయి ఉండాల్సింది మనోహరి, పిల్లల్ని కాపాడాలి అనుకుంటే పిల్లలతో పాటు ఉండి కాపాడాలి అని అమర్ అంటే, అది కాదు అమర్ అని పిల్లల్ని కాపాడాలని అని మనోహరి అంటుంది. అదే కదా, పిల్లల్ని కాపాడాలి అనుకుంటే వాళ్ళతో ఉండి కాపాడాలి, కానీ ఇలా ముందు దూకేసి కాదు, ఇంకెప్పుడు ఇలా చేయకు అని అందరూ తినేసి పడుకోండి అని అమర్ వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళగానే, ఏంటి బాగి నేను పిల్లల్ని కాపాడానని చెప్పొచ్చు కదా అని మనోహరి అంటూ ఉంటే, మీరు పిల్లల్ని కాపాడాలని చెప్పడానికి బస్సులోనే ఉండాలని సార్ చెప్పి వెళ్ళారు కదా మేడం అని రాథోడ్ అంటాడు. అవునాంటీ, మీరు మాతో పాటే ఉండి మిస్సమ్మలాగా రిస్క్ తీసుకొని ఉంటే డాడ్ మిమ్మల్ని పొగిడి ఉండేవాడు కదా అని పిల్లలు అంటూ ఉంటారు. ఎప్పటికైనా మీరు మిస్సమ్మలాగా అస్సలు కాలేరు అని మాట్లాడుతూ ఉంటే పిల్లలు, మీ డాడ్ ఏం చెప్పాడు, మీరు తిని పడుకోండి అని చెప్పారు కదా, వెళ్ళి తినండి అని మనోహరి అంటుంది. బాగి, నువ్వు నన్ను అమర్ని కలపడం కోసమే కదా ఇక్కడికి వచ్చావు అని అంటే, అవును అని బాగి చెప్తుంది. అదేదో త్వరగా చేసేవా, లేకుంటే తేడాలు వచ్చేలా ఉన్నాయి అని మనోహరి అంటే, అలాగే అని బాగి వెళ్తుంది. ఇక
మనోహర్కి ఇంకా అర్థం కాలేదు. ఇంకా బాగీనే నమ్ముతోంది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనోహరి యాదమ్మ ఇద్దరు భయంతో బస్సులో నుండి దూకేశారు. బాగీ ఒక్కతే రిస్క్ చేసి పిల్లల్ని కాపాడాలని చూసింది అంతే కదా అని అమర్ అంటూ ఉంటే, అవును సార్, మిస్ అమ్మ కేర్ టేకర్గా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడు పిల్లలపై అంతే బాధ్యత ఉంది సార్. మిస్ అమ్మ ఉంటే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. మిస్ అమ్మ తన బాధ్యతని ఏ రోజు కూడా అస్సలు దాటలేదు. దట్ ఈజ్ మిస్ అమ్మ అని రాథోడ్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. మరి అలాంటి బాగి నాతో చెప్పకుండా నన్ను పిల్లల్ని వదిలేసి 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అంత ప్రేమ అంత బాధ్యత ఉన్నది ఎందుకు వదిలేసి వెళ్ళింది రాథోడ్ చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటే, అది నాకు తెలియదు సార్ అని రాథోడ్ అంటాడు. నీకు తెలియకపోవడం ఏంటి అని అమర్ అంటే, అది నాకెలా తెలుస్తుంది సార్ అని రాథోడ్ అంటాడు. అది తెలియకపోతే బాగి గురించి అంతలా ఎందుకు ఎలివేషన్ ఇచ్చావు అని అమర్ అంటాడు. నేను చెప్పినవన్నీ నిజాలే కదా సార్, అబద్ధాలైతే చెప్పలేదు కదా అని రాథోడ్ అంటే, బాగి ఎందుకు వదిలేసి వెళ్ళిందో నాకు నిజం తెలియాలి, అలాగే నా కూతురు ఎక్కడ ఉందో అన్న నిజం కూడా నాకు తెలియాలి అని అమర్ అంటాడు. అది రహస్యం సార్ అని రాథోడ్ అంటాడు. అది రహస్యం అయితే కాదు, నేను కనిపెడతాను, నేను అడుగుతాను అని అమర్ అంటే మిస్ అమ్మనే వెళ్ళి అడుగుతారా సార్ అని రాథోడ్ అంటాడు. మామూలుగా కాదు, దబాయించి మరీ అడుగుతాను అని అమర్ అంటాడు. సార్, కానీ మిస్ అమ్మ ఇప్పుడు అప్పుడే చెప్పనని చెప్పింది కదా సార్ అని రాథోడ్ అంటాడు. అసలు నేను ఎవరు అని అమర్ అంటే, సార్ మీరు అమరేంద్ర సార్ అని రాథోడ్ అంటాడు. మామూలు అమరేంద్ర కాదు, లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర అని అమర్ చెప్తూ ఉంటే రాథోడ్ సెల్యూట్ కొడుతూ ఉంటాడు. మనకు కామెడీగా చూపిస్తూ ఉంటారు. శత్రువులనే గడగడలాడించిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని నోటి నుండి నిజం రాబట్టలేనా, నేను రాబడతాను అని అమర్ అంటే, అక్కడ ఉన్నది మిస్ అమ్మ సార్ అని రాథోడ్ అంటాడు. అయినా కూడా నేను రాబడతాను, చూస్తూ ఉండు, చిటికలో తేల్చేస్తాను అంటూ అమర్ వెళ్తూ ఉంటే, సరే సార్ నేను చూస్తాను అని రాథోడ్ అంటాడు. అప్పుడే బాగి గదిలో బట్టలు సర్దుకుంటూ ఉంటే బుజ్జమ్మ వచ్చి అమ్మా అని పిలుస్తూ హగ్ చేసుకుంటుంది. నిన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జమ్మ, కొన్ని రోజులు ఓపిక పట్టు అని బాగి చెప్తుంటే, అమ్మా అమరేంద్ర సార్కి తప్పించి ఇక్కడ అందరికీ నువ్వు మా అమ్మవని తెలుసు కదా, ఇలా ఆంటీ అని పిలవడం నాకు అస్సలు బాగోలేదమ్మా, బాధగా ఉంది అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే, ఇంకా కొన్ని రోజులే బుజ్జమ్మ, ఓపిక పట్టు, తర్వాత నాన్న నాన్న అని నన్ను అమ్మ అని పిలవచ్చు అని బాగి చెప్తుంది. కానీ నాన్న ఇక్కడ లేడు కదమ్మా అని పాప అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు దగ్గరలోనే ఉన్నారు అని బాగి చెప్తుంది. ఎక్కడమ్మా మనకు దగ్గరలో ఉండేది చెప్పమ్మా అని ఆరు పాప అడుగుతూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ వినేస్తాడు. అయ్యో మిస్ అమ్మ దొరికిపోయింది అని రాథోడు అనుకుంటూ ఉంటే బాగి గమనించేసి, ఏ పాప, నన్ను అమ్మ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అమ్మ ఏంటి అమ్మ, నన్ను అలా పిలవద్దని బాగి అరుస్తూ అమర్ వచ్చాడు అందుకే ఇలా అరుస్తున్నానని కన్ను కొట్టి పాపకి సైగ చేస్తూ ఉంటుంది. అమర్ కోపంగా అక్కడికి వచ్చి, హలో పాప, నిన్ను అమ్మ అని పిలిస్తే నీ కొంపలేమైనా మునిగిపోతాయా, నీ ఆస్తులేమైనా తరిగిపోతాయా, తను నిన్ను అమ్మ అనే పిలుస్తుంది అని అమర్ అరుస్తూ ఉంటాడు. నేను ఇక్కడికి కేర్ టేకర్గా వచ్చినప్పుడే పిల్లల్ని మిస్ అమ్మ అని పిలవమన్నాను, అమ్మ అని పిలిపించుకోలేదు, అలాగే ఈ పాప కూడా నన్ను పిలవకూడదు, నేను ఒప్పుకోను అని బాగి అంటే, హలో, నీ పర్మిషన్లు ఎవరికి కావాలి, అయినా ఇలాంటి పిల్లల చేత పిలిపించుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి, చూడు బుజ్జమ్మ, ఇక మీదట నువ్వు తనని అమ్మ అనే పిలవాలి అని అమర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సార్, అలా పిలవడం నేను చేసుకున్న అదృష్టం కూడాను అని పాప చెప్తుంది. జ్ఞానం కూడా నీకు లేదు అని అమర్ అంటాడు. ఇక మీదట అమ్మ అనే పిలువు పాప, రాథోడ్ పాపని పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళు అని అమర్ పంపించేస్తాడు. ఎలుకలు పట్టేదానిలాగా ఆ మొహం ఏంటి, నువ్వు ఎంత ఉడుక్కున్నా కూడా ఆ పాప నిన్ను అమ్మ అనే పిలుస్తుంది, ఇంకోసారి కసిరావంటే నేను ఊరుకోను అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే బాగి కోపంగా నటిస్తూ ఉంటుంది. సరే, నా కూతురు ఎక్కడా అని తల పట్టుకొని అడుగుతూ ఉంటే, ఏ కూతురు అని బాగి అంటుంది. అమర్ చాలా షాకింగ్గా, ఏయ్ నీకు నాకు పుట్టిన కూతురు అని అమర్ అంటే, మీకు 4 కూతుర్లున్నారు, వాళ్ళు చాలదా అని బాగి అంటుంది. 40 మంది పిల్లలున్నా సరే నా కూతురు నాకు కావాల్సిందే, ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని అమర్ దబాయిస్తూ ఉంటాడు. నేను చెప్పను అని బాగి కూడా గట్టిగా దబాయిస్తూ ఉంటే, 5 ఏళ్ళు నాకు దూరంగా ఉండేసరికి నీకు అంత ధైర్యం వచ్చిందా నిన్ను అని అమర్ అంటే, ఏం చేస్తారు అని ఇద్దరు కొట్టుకోలాగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సార్ ఆగండి సార్ అని రాథోడ్ వచ్చి అడ్డుకుంటూ ఉంటాడు. చూడు రాథోడ్, నా కూతురు ఎక్కడా అంటే సమాధానం చెప్పకుండా నన్నే దబాయిస్తుంది అని అమర్ అంటే, నాకు ఇష్టం లేకుండా పిల్లల చేత అమ్మ అని పిలిపిస్తున్నారు, నాకు ఇష్టం లేని పనులు చేస్తే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని బాగి అంటుంది.